క్రీస్తు యేసునందలి ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క లేఖనములలో నుండి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలు తన అపోస్తలుడైన పేతురు గారి ద్వారా ఏవే విషయాలు మనకు తెలియజేస్తారో ఆ విషయాలు కొన్ని ధ్యానం చేసుకోవాలని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. దయతో ఈ రోజున ఈ యొక్క లేఖన భాగాలను విలుచున్న ప్రతి ఒక్కరు కూడాను శ్రద్ధగా మీ సమయాన్ని ప్రభు యొక్క సన్నిధిలో గడపడానికి కేటాయించి ఆత్మీయమైన మేలు పొందవలనని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి మార్గములో ఏ విధంగా నడుచుకోవాలి అని అపోస్తలుడైన పేతురు తన యొక్క పత్రికలో వ్రాసినటువంటి అంశాలు మనము ఈరోజు ధ్యానం చేయబోతుంటున్నాం. మొదటిదిగా క్రీస్తు యేసులో విశ్వాస యొక్క మాదిరి జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ పేతురు గారు తన యొక్క మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా ఈ విషయాలు ప్రస్తావించడం మనం చూస్తాం. ఈ యొక్క అధ్యయనాల పరంపరలో మొదటి భాగముగా క్రీస్తు యేసులో విశ్వాస యొక్క మాదిరి జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది, అలాగే ఆయనలో మనము ఎలా ఎదగాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. దయచేసి మీ యొక్క బైబిల్స్ తెరిచి ఈ యొక్క వాక్యాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అనేటువంటి ఆ యొక్క హెచ్చరిక మన మనసులో స్థిరపరచుకోవాలని నేను కోరుతున్నాను. ప్రియులారా, ఇక్కడ మొదటిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల. దయాళుడు అని రుచి చూడటం అంటే అర్థం ఏంటంటే ఆయన దయగలిగిన వాడై మనలను తన యొక్క బిడ్డలుగా స్వీకరించాడు, తన కుమారులుగా చేసుకున్నాడు అనేటువంటి అంశాన్ని అక్కడ తెలియజేస్తుంటున్నాడు. అందువలననే ఆ దయాళుడని రుచి చూచినటువంటి వారు ఎవరు అనంటే క్రొత్తగా జన్మించిన శిశువులు అంటున్నాడు అనమాట. ఒక విశ్వాస యొక్క జీవిత యాత్రలో ప్రారంభములో క్రొత్తగా జన్మించిన శిశువుగా ఉండటం అనేది ఎంతైనా కానీ అవసరం. ప్రియులారా, ఈ యొక్క అంశంలో మనము గమనించినట్లయితే ఈ మొదటి అధ్యాయంలో కూడా ఈ యొక్క క్రొత్తగా జన్మించుట అనేటువంటి విషయాన్ని గురించిన సందర్భాన్ని ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయంలో ఏమన్నాడు అని అంటే 22, 23 కలిసి ఉన్నాయి. ఆ 22వ వచనంలో ఏమన్నాడు అంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు. ఇక్కడ అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇంకొక మాట గమనించినట్లయితే మీరు క్షయబీజము నుండి కాక అన్నాడు. అంటే క్షయబీజము నుండి పుట్టినవారు, అక్షయ బీజము నుండి పుట్టినవారు ఉన్నారు అనేటువంటి సత్యం మనకు యొక్క లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. అలాగైతే ఒక విశ్వాసి అక్షయ బీజము నుండి పుట్టినవాడుగా ఉండి ఆ తదుపరి దేవుని యొక్క క్రమంలో ఎదగవలసినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఈ అక్షయ బీజము అంటే ఏంటంటే దేవుని వాక్య మూలముగా పుట్టినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు మనము ఈ యొక్క అంశంలో కొన్ని భాగాలుగా మనం విభజించుకొని ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకటి, క్రీస్తు యేసులో నూతన జన్మ ఎదుగుదల అనేటువంటి విషయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల వరకు వ్రాయబడి ఉంది. అలాగే ఆత్మ సంబంధమైన బలుడు అర్పించుటకు మనలను ఆయన సజీవమైన రాళ్లగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుచున్నాడు అనేటువంటిది ఆయనను ఆరాధించే అంశంలో విశ్వాసి చాలా ఆసక్తి కలిగి ఉండాలని తెలియచేస్తుంటున్నాడు. తర్వాత 3వదిగా ఆయన గుణాతిశయమును ప్రచురించేవారుగా ఉండాలి.
అనేటువంటి సత్యాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఆ విషయమును 9వ వచనము 10వ వచనం చూస్తాం. తర్వాత ఈ లోకంలో మన యొక్క జీవిత పరిస్థితులు ఎలా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పే విషయంలో 4వదిగా పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలోనే 11, 12 వచనాల్లో ఆ విషయాలు ప్రస్తావించడం మనం చూస్తాం. తర్వాత ప్రభుత్వం యొక్క కట్టడలకు లోబడి ఉండాలి, యుక్త ప్రవర్తన గలవారై ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ 13 నుంచి 17 వచనాల వరకు తెలియచేయటం మనం చూస్తుంటున్నాం. తర్వాత ముష్కరులైన యజమానులకు సహా మనం పనిచేసే స్థలాలలో, ఉద్యోగాలు చేసే స్థలాలలో, జీవనోపాధి సంబంధమైన పనులు చేసుకునేటువంటి స్థలాలలో మనము ముష్కరులైన యజమానులకు సహా లోబడి పనిచేస్తూ మంచి ప్రవర్తన కలిగి లేదా యుక్తమైన ప్రవర్తన కలిగి మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన 2వ అధ్యాయంలో 18 నుండి 25 వచనాలకు చెప్తూ ప్రభు యొక్క మాదిరిని కూడా చూపించడం అనేది మనము గమనించగలుగుతాం. తర్వాత కుటుంబ జీవితంలో నడుచుకోవలసినటువంటి పద్ధతులు ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నాడంటే 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా ఆ యొక్క అంశాన్ని మనము గమనించగలుగుతాం. కాబట్టి కుటుంబ జీవితంలో మనం నడుచుకోవలసిన పద్ధతుల గురించి అక్కడ వ్రాయబడటం మనం చూస్తుంటున్నాం. ఈ విధముగా మనము దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి అంశముగా మనం చూసినట్లయితే ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అని అంటూ సమస్తమైనటువంటి కపటము, వేషధారణ, అసూయ, దుష్టత్వము, దూషణ మాటలు ఇవన్నీ కూడా మానివేయాలి. దేవుని బిడ్డలుగా ఆత్మీయంగా ఎదిగేటువంటి కృపలో మనం ఉండాలి అని అంటే మానవలసినటువంటివి, పాత జీవితానికి సంబంధించినవి అన్నీ పూర్తిగా మానివేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ నూతన జన్మ లేదా క్రొత్తగా జన్మించిన శిశువులు అన్నప్పుడు అసలు ఒక వ్యక్తికి క్రొత్త జన్మ అవసరం ఏంటి, అసలు క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటి అనే విషయాన్ని మనము గమనించినట్లయితే యేసు ప్రభు వారు తేటగా చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. ప్రభు చెప్పినటువంటి మాట నికోదేముతో మాట్లాడుతూ ఆయన ఏమని చెప్పాడు అని అంటే 3వ వచనం నుండి చూద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులారా, ప్రభు నిశ్చయముగా చెప్పినటువంటి మాట క్రొత్తగా జన్మించాలి ఒక వ్యక్తి, అప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాడు అనేటువంటి సత్యం ప్రభు తెలియచేయటం మనం చూస్తుంటున్నాం. దేవుని రాజ్యమును చూడాలి అనే ఆశ కలిగిన వ్యక్తి క్రొత్తగా జన్మించవలసిన ఆవశ్యకత ఉన్నది అని ప్రభు చెప్తే ఆయన ఒక సందేహాన్ని తెలియచేస్తాడు. ముసలివాడైన వ్యక్తి ఎలా మరలా తల్లి గర్భాన జన్మించగలడు అని అన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు. దానికి వివరణ 5వ వచనంలో అన్నాడు, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రభు మరలా చెప్తున్న మాట నిశ్చయముగా అని చెప్పినప్పుడు ఎంత ఖచ్చితముగా ఆయన చెప్తున్నాడో ఆ విషయాన్ని గ్రహించి దాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగరూకులై ఉండాలి, శ్రద్ధ వహించాలని మనం చేస్తుంటున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మన కుటుంబాల్లో ఎంతమంది ఉన్నాం? మన కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు రక్షణ పొందారా? క్రొత్తగా జన్మించారా? క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని ప్రభు నిశ్చయముగా చెప్తున్నాడు. అయితే ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి, నీకు దేవుని రాజ్యంలో ఉండాలని ఆశ, కోరిక ఉన్నదా? గమనించండి, ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి, 2 స్థానాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి పరలోకము, రెండవది నిత్య నరకాగ్ని. కాబట్టి ప్రియులారా, ఆ నిత్యమైన నరకాగ్ని యుగయుగాలు మండే గుండమైనటువంటి అగ్నిగంధకాలతో మండే గుండములో పాలు పొందకుండా తప్పించాలని దేవుడు మన పట్ల ప్రేమ చూపి ఈ లోకానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపి ఆయన ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. కలవరి శిలువలో ఆయన బలియాగముగా తన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన తిరిగి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా ఆయన విశ్వాసం ఉంచిన వారిని తన బిడ్డలుగా స్వీకరించడానికి తండ్రి అయిన దేవుడు అనాది కాలం అందే సంకల్పించిన సత్యం లేఖనాల్లో మనం గమనించగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేసినటువంటి దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువా నీవే నా రక్షకుడవు, నా కోసమే నీవు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించయ్యా, నేను పాపినని నేను గ్రహించాను, నా పాపాలు క్షమించు, నన్ను బిడ్డగా చేసుకొని ఎవరైతే
అడుగుతారో వారిని తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు. గలతీ పత్రిక 3:26 చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 1:12 చెప్తుంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారని చెప్తున్నాడు. కాబట్టి ఈ విధముగా తన బిడ్డలు అవటానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలలో మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గం, అదే క్రొత్తగా జన్మించుట. ప్రియులారా గమనించండి. అలాగైతే ఆ నికోదేము అనేటువంటి పరిసయ్యుడు ఆ పెద్ద ఆయన మాట అడిగాడు, అయ్యా ఇది ఎలా సంభవం, ఎలా సాధ్యం అంటే నీటి మూలముగా జన్మించే గురించి ఆయన చెప్తున్నమాట చూడండి. 6వ వచనంలో చెప్తూ, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను ఉన్నది అని అంటాడు ప్రభు కదా. కాబట్టి ప్రియులారా మనం ఈ లోకములో శరీరం మూలముగా ఎలా జన్మించామో అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో లేదా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు తేటగా తెలియచేయడం మనం చూస్తుంటున్నాం. అలాగైతే ప్రియ సహోదరుడు సహోదరి, మీకు పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఆశ లేదా దేవుని రాజ్యంలో ఉండాలనేటువంటి ఆశ మీకు ఉన్నట్లయితే, ఇంకా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకుండా రక్షణ పొందిన అనుభవం లేకుండా మీరు ఉన్నట్లయితే, మీ పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి అనుభవం లేకుండా ఉన్నట్లయితే, అనిశ్చయత లేకుండా ఉన్నట్లయితే, ఈరోజే మీ యొక్క హృదయాన్ని ప్రభువుకు అప్పగించి ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవనం పొందవలసిందిగా, పరలోక రాజ్య ప్రవేశము లేదా దేవుని రాజ్య ప్రవేశము పొందవలసిందిగా ప్రభుపక్షంగా మనం చేస్తుంటున్నాం. శరీర మూలముగా మనం జన్మించాము, అలాగైతే ఆత్మ మూలము కూడా జన్మించాలి. శరీర మూలముగా జన్మించినది పాపమునకు లోనైనది కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణమైన కారణముగా ఆ పాపము యొక్క జీతాన్ని మరణమైనటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 3:36 చెప్పాడు, కుమారునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండనని తేటగా చెప్పాడు ప్రభు. కాబట్టి ప్రియులారా దేవుని ఉగ్రత ప్రజలందరి మీద నిలిచినది. ఆ ఉగ్రతను తప్పించడం కోసమే యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా జన్మించాడు. ఆయన నన్ను ప్రేమించి మన కోసమై తన ప్రాణాన్ని కలువరి సెలవులో బలిగా అర్పించాడు. ఈ సత్యాన్ని నీవు నమ్మినట్లయితే ఈ గొప్ప రక్షణ నీవు పొందుతావు. కాబట్టి ప్రియులారా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఒకే ఒక మార్గము, అదే క్రొత్తగా జన్మించుట ద్వారా మాత్రమే. ఈ క్రొత్తగా జన్మించినటువంటి విషయంలో దేవుని యొక్క ఏర్పాటును గురించి మనం చూద్దాం. కొన్ని విషయాలు దేవుడు ఎలా మనలను ఈ యొక్క క్రొత్తగా జన్మించినటువంటి వారుగా చేయడానికి తను సిద్ధం చేసినటువంటి రక్షణ ఎలా ఉందో మనం చూసినట్లయితే, ఇది దేవుడు ఎప్పుడు దీన్ని సిద్ధం చేశాడు అనేది మనం చూద్దాం. ఒకసారి మనము తీతు పత్రికలో 1వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క ప్రణాళికను గురించి ఆయన చిత్తాన్ని గురించి చెప్తూ ఏమన్నాడంటే, మొదటి 3 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉంది, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను అని అంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానము నిత్య జీవాన్ని మనకు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. ఆది కాలము ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు, కానీ అంతకంటే ముందే జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. అంతకు ముందున్నటువంటి సమయాన్ని అనాది కాలమందే దేవుడు ఆ నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. నేను సృష్టించబోయేటువంటి ఈ యొక్క భూమి ఆకాశాలలో, నేను సృష్టించబోయేటువంటి నా ప్రజల విషయంలో వారందరికీ కూడా నిత్య జీవం పొందాలి అనేటువంటి ఆ యొక్క కోరిక లేదా అటువంటి సంకల్పమును దేవుడు అనాది కాలమందే కలిగి అప్పుడే వాగ్దానం చేశాడంట. ఎస్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం పొందటాని కోసమై ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలవాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు అంత మాత్రమే కాకుండా చూడండి ప్రభు చెప్పినటువంటి మాట యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఈ మాట ప్రభు పలుకుట మనం చూస్తాం. 6వ అధ్యాయం 40వ వచనంలో కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందటే నా తండ్రి చిత్తము
అంత్యదినమున నేను వారిని లేపుదును అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ నిత్య జీవము పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంత్యదినమున లేచి ప్రభు దేవునితో పాటు సదాకాలం ఉండేవారుగా ఉంటారనే సత్యాన్ని ప్రభు తెలియజేయటం మనం చూస్తుంటున్నాం. తర్వాత అలాగే దేవుని సంకల్పాన్ని గురించినటువంటి ఏర్పాటు ఎలా ఉన్నది అని అంటే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. దయచేసి మీ యొక్క బైబిల్స్ తెరిచి చూడండి, జాగ్రత్తగా వాక్యం గమనిస్తున్నట్లయితే ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు అవగాహన అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క బైబిల్స్ తెరిచి ఈ యొక్క లేఖన భాగాన్ని తెరవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట చెప్తుంటున్నాడు. 1వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియుడేందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క రక్షణ కార్యాన్ని సిద్ధం చేయటం కోసమే జగత్తు పునాది వేయబడక మునిపే తన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన సిద్ధం చేసినట్లుగా పేతురు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే జరిగినటువంటి సంభవం ఏంటంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మన రక్షణ నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాలి అనేటువంటి విషయాన్ని తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును ఏర్పాటు చేశాడు, యేసు ప్రభుని ఏర్పాటు చేశాడన్న సత్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పం అనేటువంటిది అది ఈనాటిది కాదు, ఈ క్షణంది, ఈ రోజుది కాదు, కానీ ప్రియులారా అనాది కాలమందు ఉన్నటువంటిది. అలాగే జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి ఈ యొక్క సత్యముగా మనము గమనిస్తుంటున్నాం. మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనకు విడుదల విమోచన కలిగిందనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకో. తిమోతి పత్రికలో 1వ పత్రికలో ఈ మాట మనం చూస్తే 2వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. చూడండి, తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవునికి ఏది ఇష్టమైనటువంటిది అని అంటే చూడండి ఇక్కడ అంటున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటున్నాడు. 6వ వచనంలో చెప్తూ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనను, దీనిని గూర్చిన సాక్ష్యం యుక్తకాలమందు ఇయ్యబడును అంటున్నాడు. కాబట్టి ప్రియులారా ఆయన మన కోసమై ఏ విధముగా తన యొక్క ప్రాణాన్ని ధారపోసాడు, ఆయన ఏ విధంగా ఆయన విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని సమర్పించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పినప్పుడు ప్రభు మనల్ని ప్రేమించిన విషయం మనం చూస్తుంటున్నాం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మీ కొరకు తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో క్రొత్తగా జన్మించిన అనుభవంకు నడిపించేవిగా ఉన్నాయన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధముగా ఆయన బలిగా అర్పించాడనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. 4వ అధ్యాయంలో 9వ వచనమును చూద్దాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను అని అంటూ దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను అంటూ మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను అంటున్నాడు. గమనించండి, ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత అపారమైనటువంటిది. కాబట్టి ప్రియులారా మన రక్షణ కోసం దేవుడు తన ప్రియ కుమారుని ఎలా బలిగా అర్పించాడో ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రోమపత్రికలో కూడా ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసుకొని ముందుకు సాగుదాం. రోమపత్రికలో 8వ అధ్యాయం చూద్దాం. 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. కాబట్టి ప్రియులారా
దేవుడు చూసారా, మన పాపాలన్నిటిని ఆయన మీద మోపి మనకు విడుదల దయచేయడం కోసం, మన శిక్ష యావత్తు ఆయన మీద మోపి మనకు రక్షణ దయచేశాడు. మనము మన అపరాధముల చేత పాపము చచ్చినటువంటి వారమని దేవుని యొక్క లేఖనం తేటగా తెలియజేస్తూ ఉంది. అలాగే అందరూ పాపము చేశారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే అతిక్రమము చేసింది మనం, మన పాపం చేసింది మనం. అయితే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష ఆయన మీద మోపబడింది అనేటువంటి విషయాన్ని మనం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం చూడగలుగుతాం. కాబట్టి ఈ విధముగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు నూతన జన్మ అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లించ బాధ్యులమంటున్నాం. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా పాప క్షమాపణ అనేటువంటి విషయాన్ని మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల వరకు గమనించినట్లయితే అక్కడ క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఏ విధముగా మనం రక్షించబడుతున్నామో అనే విషయాన్ని చెప్తూ అన్నాడు. 4వ వచనం నుండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను అని అంటున్నాడు. ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. తలలో అంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమ మహదేశ్వరమును రాబో యుగములలో కనుపరచిన నిమిత్తము ఏ క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని యొక్క వరముగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాక్య సత్యము ద్వారా బయలుపరచబడినటువంటి రక్షణను ప్రతి ఒక్కరూ మీరు పొందవలసిందిగా ప్రభుపక్షంగా మనవి చేస్తుంటున్నారు. తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించాడని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత యేసుక్రీస్తు ద్వారా పరలోక పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించాడని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో మనం గమనించగలుగుతాం. కాబట్టి మనం పరలోక పౌరులముగా చేయబడ్డాం. తర్వాత అంత మాత్రమే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 9 నుండి 10 వచనాలు చూసినట్లుగా అక్కడ అంటాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలువారుగా చేశాడు దేవుడు అనే మాట చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడనే సత్యాన్ని కూడా ఆయన బయలుపరచడం మనం చూస్తుంటున్నాం. తర్వాత ఇంకొక విషయం చూస్తే యేసుక్రీస్తు ద్వారా ఆయన 2వ రాకడను కూర్చున్న నిరీక్షణ, దేవుని బిడ్డలుగా పుట్టినటువంటి వారికి, దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి వారికి ఆయన రాకడను కూర్చున్న నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. అది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మనం భక్తిహీనతను ఇహలోక మాలిన్యమును దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరతకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనైనా మనకు బోధించుచున్నది అంటున్నాడు. గమనించండి, ఆయన బోధించేటువంటి, ఆయన వాక్యం బోధించేటువంటి విషయం ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారముగా ఉండాలి, నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క కృపను బట్టి మనం అతిశయించే వారముగా ఎదురు చూసే వారముగా ఉండాలనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనం రక్షణ విషయంలో ఎదగాలి అనేటువంటి సత్యాన్ని చెప్తున్నప్పుడు గమనించండి, ముందుగా రక్షణ పొందినారా మీరు? మీ యొక్క రక్షణ నిశ్చయముగా ఉన్నదా? యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, ఇదిగో నేను ఈ క్షణంలో చనిపోయినా కానీ పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటాను అనేటువంటి నిశ్చయత నీకున్నదా? ఒకవేళ అటువంటి నిశ్చయత నీకు లేకపోయినట్లయితే ఈరోజే నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళుతున్నావో తెలియదు, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పాటలు పాడుతున్నావో, కానుకలు ఇస్తున్నావో, ఎంతో పరిచయం చేస్తున్నావో, కానీ మొట్టమొదటి నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించావా? నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించావా? యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి, దేవా ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను బిడ్డగా చేసుకునే ఒక మాట నువ్వు ప్రభు సన్నిధిలో అడిగావా? ఆయన అంటున్నాడు, మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని యోహాను 1వ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంటున్నాడు. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు మనకిచ్చినటువంటి రక్షణ విషయంలో నిశ్చయిత కలిగిన వారముగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాళ్ళని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రభు అని యేసుక్రీస్తు వారు నిశ్చయముగా చెప్పినటువంటి మాట. అలాగైతే నీ జీవితంలో ఈ నిశ్చయిత ఉన్నదా?
నేను పరలోకములకు వెళతాను, లేదా మరణంలోని జీవనంలో దాటి ఉన్నాను, ప్రభుతో కూడా నీతివంతులుగా జీవిస్తున్నాను అనేటువంటి సత్యం నీ హృదయంలో భద్రం చేసుకొని ప్రభు కోసం జీవిస్తున్నావా? ఆ విధముగా చేయటం అనేది దేవుని కొరకు మనం జీవించేటువంటి ఆత్మీయ జీవితంలో ప్రయోజనకరమైనది. అలాగే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారుగా నీవు ఏం చేయవలసినంటే గమనించండి, పాలను అపేక్షించమన్నాడు. నిర్మలమైన వాక్యము అనేటువంటి పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. రక్షింపబడిన అనుభవం కలిగినట్లయితే నిరంతరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్య ధ్యానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేసినటువంటి విషయాలు జ్ఞాపకం తెలుసుకుంటూ ఆ ప్రకారం నడుచుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనా జీవితం గడుపుతూ ప్రభు మహిమకరముగా జీవించుదా. ఆ యొక్క కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు అనుగ్రహించాలని ప్రభు పేరట ప్రార్థన చేస్తుంటున్నాను. దేవుడిచ్చిన వాక్య తలంపులను అందరి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి.